సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 38,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి జనవరి 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఫిబ్రవరి 16th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో మరి ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బర్త్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ ట్రేడ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం మనకి బేసిక్ పైన 19,900 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 38,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్, నెక్స్ట్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించినటువంటి ఆన్లైన్ లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 19 డిఫరెంట్ ట్రేడ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే, ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సీరియల్ నెంబర్ 19th ఉన్నటువంటి ఈ యొక్క మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు కోపా విభాగంలో కానీ లేదంటే పాస్ ట్రేడ్లలో ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే కోపా పాస్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో అక్కడ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్గా 19 డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని పోస్టులు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఎవరికైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ట్రేడ్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎలాంటి మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు. ఎవరైతే ఇక ట్రేడ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 2లో మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 2.5 అవర్స్ పాటు కూడా మనకి ఈ టోటల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి టోటల్గా మళ్ళీ 3 పేపర్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 100 మార్క్స్. పేపర్ 1లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. టోటల్గా మనకి 1 అవర్ పాటు కూడా ఇక పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసరికి టోటల్గా మనకి 30 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి ఇక్కడ 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక పేపర్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి పేపర్ 3 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 3 అనేది మనకి టోటల్గా 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక పేపర్ 3లో కూడా మనకి సేమ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మన సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి మనం ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది CSIR కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది చెన్నైలో అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది మనకి చెన్నైలో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత CSIRకి సంబంధించిన సెంటర్స్కి ఫర్దర్గా మనము ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.